జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 30 నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. పిఠాపురం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలకి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నెల 30న పవన్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. 31న ఉప్పాడ సెంటర్లో పవన్ వారాహి యాత్ర బహిరంగ సభ జరగనుంది. ఏప్రిల్ 1న పిఠాపురంలో మేధావులతో పవన్ సమావేశం కానున్నారు. పిఠాపురం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ పిఠాపురం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 30న తొలి రోజు పిఠాపురం శక్తిపీఠమైన శ్రీ పురోహుతిక అమ్మవారిని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. వారాహికి పూజల అనంతరం దత్తపీఠాన్ని దర్శించుకోనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 3 రోజుల పాటు పవన్ ప్రచారం చేయనున్నారు. ఉగాది వేడుకల్ని కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే జరుపుకోనున్నారు. ఈ నెల 30న పవన్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా నియోజకవర్గ స్థాయికి సంబంధించి సమావేశాలకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అలాగే ఈ నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందనే దాని గురించి మనకి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, మార్నింగ్ ఏమని మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఏదైతే ప్రచారానికి ఎన్నికల ప్రచారానికి శంఖారావం చేయడానికి అయితే మాత్రం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ నెల 30వ తారీఖున అయితే ఆయన ముహూర్తాన్ని అయితే కూడా సెట్ చేసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే పిఠాపురం కేంద్రంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రచారానికి అయితే ఆయన వెళ్ళినట్టుగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. పురోహితి అమ్మవారు ఏదైతే శక్తిపీఠం ఉందో అమ్మవారిని దర్శించుకుని అక్కడే ఉన్నటువంటి దత్తాత్రేయుని కూడా దర్శించుకుని ఆయన ఈ యొక్క ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రచారాన్ని అయితే మొదలు పెట్టనున్నారు. పురోహితి అమ్మవారి దగ్గర ఏదైతే ఆయన వారాహి యాత్రకు సంబంధించి వారాహి వాహనం ఉందో ఆ వారాహి వాహనానికి కూడా ఆయన అక్కడే పూజలు కూడా చేయనున్నట్టుగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. 3 విడతలుగా ఈయన ప్రచారంలో పాల్గొంటారని కూడా తెలుస్తుంది. 3 విడతలు కూడా ప్రతి ఒక్కసారి కూడా బయట నియోజకవర్గాలకి ఈ పిఠాపురం కేంద్రంగానే ఆయన బయటకు వెళ్తారని కూడా తెలుస్తోంది. రేపు 30వ తారీఖు నుంచి అయితే పవన్ కళ్యాణ్ అయితే 3 రోజుల పాటు కంటిన్యూషన్ గా పిఠాపురంలోనే ఉండనున్నారు. అదేవిధంగా ఏదైతే క్రియాశీలక సభ్యత్వం చేసిన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు ఉంటారు, క్రియాశీలక సభ్యులందరికీ కూడా ఆయన కలిసి మాట్లాడతారని కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని వాటన్నింటినీ కూడా జనసేన అధినేత మొత్తం రూపకల్పన చేయడం, అంటే ఏ విధంగా అయితే జనసేన పార్టీ ముందుకెళ్లాలని అంశాల మీద గెలుపు కంపల్సరీగా ఉండే విధంగా ఆయన ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగానే పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమావేశాలు కూడా నిర్వహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దర్గా ఏదైతే బంగారు పాప దర్గాను కూడా ఆయన దర్శించనున్నారు. అదేవిధంగా సర్వమత ప్రార్థనలు కూడా ఆయన పాల్గొనున్నారు. ఉగాది పండుగ కూడా ఆయన పిఠాపురంలోనే చేసుకోనున్నారు. అంతేవిధంగా మొత్తం మీద మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ అనేది ఈ గతంలో చేసినటువంటి అంటే భీమవరంలో కానివ్వండి, అటు గాజువాకలో కానివ్వండి జరిగినటువంటి తప్పిదాన్ని మరలా పిఠాపురంలో జరగకుండా ఉండేందుకు పిఠాపురం వేదిక కానీ ఆయన పూర్తిగా ఆ యొక్క ప్రచారాన్ని అయితే మొదలు పెట్టనున్నటువంటి పరిస్థితి. అక్కడికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా అంటే పార్టీకి ఏదైతే ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దిశ నిర్దేశం చేయడమే కాకుండా ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలకు కూడా వెళ్లే విధంగా సమాయత్తం చేయాలంటూ కూడా అక్కడ ఏదైతే దీనికి సంబంధించిన కమిటీల వారికి కూడా చెప్పడం జరిగింది. దాని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసినట్టు కూడా మనకు తెలుస్తోంది. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే రేపు 30వ తారీఖు నుంచి మాత్రం పిఠాపురం వేదిక రాజకీయ శంఖారావాన్ని అయితే మాత్రం పూరించనున్నారు. ప్రతి ఒక్క అంశంలో కూడా ఆయన ఆచితూచి అడుగులు వేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.